నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యుత్ వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుందని తెలియజేసిన ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి సీఎం జగన్ చేపట్టిన సిద్ధం ఎన్నికల సభకు విశాఖ జిల్లాకు చెందిన ప్రజలను భయపెట్టి మరీ సభలకు తరలించారని ఆరోపించిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వైసీపీ పాలనతో విసుగు చెందిన వారంతా టీడీపీలోకి వస్తున్నారని తెలియజేసిన మాజీ మంత్రి కొండ్రు మురళి ఒక్కడితో ప్రారంభించిన ఈ ప్రయాణం నేడు భారతదేశం అంతా వ్యాపించిందని తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ తాసుబిల్లి శంకర్ నాయుడు అన్నారు. విశాఖ అక్కీపాలెం సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ 1లో ఆదివారం జరిగిన సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లాల రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 4 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మందికి వివిధ రంగాల్లో సేవలు అందించిన సందర్భంగా భారత సేవారత్న పురస్కారం మెమెంటో అందజేశారు. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన యువతరం సేవా సమితి, పెందుర్తి నుంచి డాక్టర్ షెహనాజ్, సబ్బవరం నుంచి సింగంపల్లి వెంకట్రావు మొదలగు సుమారు 150 మందికి సేవా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, ఆడారి కిషోర్, కంచిపాటి కాశీ విశ్వనాథం నాయుడు తదితరులు పాల్గొన్నారు. సేవ చేసే మనుషులు అవ్వలేరు. సేవ చేయాలంటే ముఖ్యంగా ఉండవలసింది మంచి మనసు. మరి మంచి మనసు ఉన్న వ్యక్తులందరూ కలిస్తేనే ఒక సేవా కార్యక్రమం జరుగుతుందన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని మదర్ తెరీసా గారు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మీరు చేస్తున్న సేవకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అంటే అప్పట్లో సంవత్సరం కోసం ఇచ్చేవాడిని. నేను నా ప్రతి ఫిబ్రవరి 15వ తారీఖుని నా పుట్టినరోజు నాడు వెళ్ళి రక్తదానం చేసి వచ్చేవాడిని. అయితే రక్తదానం చేస్తే ప్రాణం కాపాడొచ్చు అనే విషయం అయితే నాకైతే తెలియదు. ఏదో పుట్టినరోజుకి ఏదో చెయ్యాలి అనే తప్పన, కమ్యూనికేషన్ లేని రోజులు, వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఒక్కడిని ఎలా మెడలో సరి చేసుకొని నాకు తెలియదు. బ్లడ్ క్యాంప్ పెడితే 9 యూనిట్లు వచ్చేవండి. ఆ 9 మంది కూడా మా ఇంట్లో వాళ్ళే. అంటే రక్తదానం చేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కొన్ని ఎవరికైనా బస్సులు పాస్ చేద్దామని పాంప్లెట్లు కొట్టించి గొడపత్రాలు మొత్తం జిల్లా అంతా తిరిగినా అక్కడ కూడా రక్తదానం చేయడం ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే రక్తదానం చేస్తే నీరసం అయిపోతారు, చచ్చిపోతారు, లేదంటే ఏదో అయిపోతున్నారు. ఇంట్లో వాళ్ళకి అవసరమైనా సరే పక్క వాళ్ళని అడిగేవారు తప్పితే రక్తదానం ఎవరు చేసేవారు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు చేసుకొచ్చిన తర్వాత విశాఖపట్నంలో చిన్న మురుగువాడలో మేము మొదలు పెట్టామంటే ఫౌండేషన్ ఈ రోజు భారతదేశం మొత్తం అంతా తాసుబిల్లి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు. విశాఖ నగర చరిత్రలోనే తొలిసారిగా కేవలం 1.3 కిలోల బరువున్న నెలలు నిండక ముందే పుట్టిన ఓ చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు. 32 వారాల గర్భంతోనే పుట్టిన కవలల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్న పాపకు మాత్రం పుట్టిన కాసేపటికే ఊపిరి అందక బాగా ఇబ్బంది అయ్యింది. దాంతో నగరంలోని లోటస్ పిల్లల ఆసుపత్రిలో చీఫ్ నియోనాలజిస్ట్ డాక్టర్ గణేష్ శంకు నేతృత్వంలో నియోనాటాలజీ యూనిట్లో చేర్చి సంరక్షించారు. అప్పటికి పాప బరువు 1.2 కిలోలే ఉంది. అనంతరం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చెందిన కడల్స్ విభాగంలోని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శాంతిప్రియ శిశువుని పరీక్షించారు. అప్పుడే ఆ శిశువుకు పుట్టుకతోనే వచ్చే గుండె సమస్య ఉందని తెలిసింది. నా వల్ల అయిన ప్రయత్నం నేను చేశాను. మీ బేబీ బాగానే ఉందని ఒక వర్డ్ చెప్పారు. ఆ వర్డ్కి అంటే 1200 నుంచి 1300 గ్రాముల మధ్యన ఉన్న బేబీకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది హాస్పిటల్లో. అది చాలా అరుదైన ఘట్టం. అది టు బి ఫ్రాంక్ ఈ 2 తెలుగు స్టేట్స్ లో మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ కన్సల్టెంట్ డాక్టర్స్ హియర్. అదంతా క్లియర్ గా చెప్తాను నేను ఒక 2 minutes లో. తర్వాత కన్సర్న్ పీపుల్ మళ్ళీ మీతో మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటంటే ఈ బేబీ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటారు. అంటే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలు ప్రిమెచ్యూర్ బేబీస్ అంటారు. మీకు ఆ విషయం తెలుసు. 32 weeks కే ఈ బేబీ పుట్టడం జరిగింది. బేబీ వెయిట్ 1.2 kgs నుంచి 1.3 kgs మధ్య ఉంది.
ఆ బేబీ పుట్టిన ఇమీడియట్ గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని అక్కడ హాస్పిటల్లో చూపిస్తే లోటస్ హాస్పిటల్లో డాక్టర్ సంకు గణేష్ గారు పీడియాట్రిషియన్ ఊర్లో లోటస్ హాస్పిటల్లో సార్ చూశారు. అక్కడ చూసి ఇమీడియట్ గా ఆయన స్పాట్ లో ఈ డయాగ్నోస్డ్ పాపకి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అంటే హార్ట్ లో డెవలప్మెంటల్ ప్రాబ్లం ఉందని ఆయన గ్రహించి ఇమీడియట్ గా మన దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర నియోనటాలజీ అలాగే పీడియాట్రిక్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఊర్లో మన దగ్గర ఉన్నారు. అది ఒక రేర్ స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీలో డాక్టర్ శాంతిప్రియ గత 6 years ఇక్కడ ఎన్నో అద్భుతమైన ట్రీట్మెంట్స్ చేయడం జరిగింది ఈ పీడియాట్రిక్ కార్డియాలజీ విషయంలో. సో తను ఇక్కడ ఉన్నారని ప్లస్ నియోనటాలజీ నిఖిల్ వీళ్ళంతా ఉన్నారని చెప్పి గణేష్ గారు ఇమీడియట్ గా ఏమాత్రం లేట్ చేయకుండా బేబీని ఇక్కడ పంపించడం జరిగింది. సో వీళ్ళు అటెండ్ అయ్యి బేబీని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డెసిషన్కి వచ్చి అప్పుడు డాక్టర్ అనిల్ గారు ఆయన పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లల్లో హార్ట్ ఆపరేషన్ చేసే స్పెషాలిటీ డిఫరెంట్ గా ఒక వేరే స్పెషాలిటీ. అది మళ్ళీ మామూలు హార్ట్ సర్జరీనే కష్టం, అందులో అంత చిన్న పిల్లలకి ఆ బేబీస్ చేయడం అనేది ఇంకా కష్టమైన పని. దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా డాక్టర్ అనిల్ గారు చేశారు, అలాగే నాగరాజు గారు అని చెప్పి ఆ ఏజ్ గ్రూప్ కి కార్డియాక్ అనస్థీషియా ఇచ్చే డాక్టర్ గారు ఆయన వచ్చారు. పోస్ట్ ఆపరేటివ్ గా మళ్ళీ మన సాయి మణికంఠ గారు మన దగ్గర ఉండే కార్డియో తరగతి వచ్చిన ఆయన పెద్దవాళ్ళకి హార్ట్ సర్జరీ చేస్తారు. ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్ల పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు దేవినేని ఉమామహేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వాటర్ ట్యాంక్ వద్ద థర్మల్ బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి పరిశీలించిన దేవినేని ఉమామహేశ్వరరావు. కౌన్సిలర్లు శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేసినేని నాని ఆటలాడుతున్నారని, థర్మల్ బూడిద రవాణాతో వైసీపీ దొంగలు పందికొక్కులు కోట్లు దోచేస్తున్నారని, వీటీపీఎస్ యాజమాన్యం ఇస్తున్న డబ్బులకు కక్కుర్తిపడి ఎమ్మెల్యే వసంత, మంత్రి అనుచరులు దాసోహం అయ్యారని, ఈ బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేసినేని నాని ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంలో ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర నీటి ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత అపరిశుభ్రమైన వాటరు, ఎంత బురద వాటరు, ఎంత బూడిద వాటరు, ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీరు నెత్తికేసుకోండి బూడిద, తినండి, మీరు తినండి బూడిద. చెప్తున్నాను సీఏకే, వీటీపీఎస్ యాజమాన్యానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి, మంత్రి జోగి రమేష్కి, ఎంపీ కేసినేని నాని అందరికీ చెప్తున్నా, ఈ దుర్మార్గాలకు మీరందరూ భాగస్వాములే, ఈ దుర్మార్గంలో మీరందరూ వాటాదారులే. కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్, మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు, మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ దోపిడీ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ వైజాగ్ అచీవర్స్ 2024 నూతన అధ్యక్షుడిగా దిలీప్ కుమార్ నియమితులయ్యారు. విశాఖలోని వివాన్ హోటల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీఐ జోన్ 4 జోనల్ ప్రెసిడెంట్ సురేష్ గొంప, గౌరవ అతిథిగా ఎర్ర నాగేశ్వరరావు, కీనోట్ స్పీకర్గా కేవీ రావు, జోన్ 4 జోనల్ కోఆర్డినేటర్ ప్రేరణ మదన్ పాల్గొన్నారు. ఈ పదవీ స్వీకరణ అనంతరం ఈ ఏడాది జేసీఐ ఆధ్వర్యంలో చేపట్టే పలు విషయాలపై దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఏడాది పాటు జేసీఐ సభ్యుల ద్వారా సేకరించిన వస్త్రాలను పేదవారికి పంపిణీ, కాలేజీ విద్యార్థులకు ఆత్మరక్షణ కార్యక్రమం పేరుట ప్రతి కాలేజీలో 15 రోజుల పాటు శిక్షణ అందించి సర్టిఫికేట్ అందిస్తామన్నారు. క్లాసికల్ డ్యాన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించేలా నాట్య మయూరి పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ పేరిట కార్యక్రమాలతో పాటు స్పర్శ పేరుట, గుడ్ టచ్, బాడీ టచ్ పేరుట విద్యార్థులకు అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లివింగ్ ఎగ్జాంపుల్ of these organizations philosophy and belief and will uphold and enforce the constitution and policy of this organization at all times. Congratulations. నా పేరు జేసీ సురేష్ గొంప. నేను ఈ జోన్ 4కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను.
జేసీఐ జోన్ 4 రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు జేసీఐ వైజాగ్ అచీవర్స్ అనేటువంటి లోకల్ ఆర్గనైజేషన్లో కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి గవర్నింగ్ బోర్డు ఇన్స్టలేషన్ సెరమనీకి అటెండ్ అవ్వడం జరిగిందండి. దిలీప్ కుమార్ గారు కొత్తగా 2024 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంవత్సరం ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చాలా రకాలైనటువంటి సోషల్ ఆర్గనైజేషన్లో చాలా రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆల్రెడీ ట్రైబల్ ఏరియాలో ఒక పర్మనెంట్ ప్రాజెక్టు స్వచ్ఛందంగా ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జేసీ ఆర్గనైజేషన్ అనేది 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఓల్డెస్ట్ ఆర్గనైజేషను. యూత్ డెవలప్మెంట్ కోసం, ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం, లీడర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఎంతగానో కృషి చేస్తుందండి. ఈ సంవత్సరం జేసీ వైజాగ్ అచీవర్స్ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని జోన్ గవర్నింగ్ బోర్డు తరపున జోన్ ప్రెసిడెంట్గా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఆ టీంకి ఉంటాయని మనస్ఫూర్తిగా ఆ టీంని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, జేసీ వైజాగ్ అచీవర్స్ యాజ్ ఐ ఎలక్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ ఈ ఇయర్కి నేను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్, కీనోట్ స్పీకర్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలానే నాకు ఎల్ఓస్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇయర్ అయితే మేమైతే చాలా చేయాలనేది కృషితో ఆల్రెడీ మేమైతే మొదలెట్టాము. అలానే ప్రెసిడెంట్గా తీసుకోకుండా ముందేనే నేను కార్యక్రమం మేము ప్రోగ్రామ్స్ అంతా సక్సెస్ చేసి వచ్చున్నాము. అలానే కంటిన్యూస్గా చాలా చేయాలని మేము ట్రై చేస్తున్నాం. అలానే చేస్తామని కూడా ఛాలెంజ్గా మేము తీసుకున్నాము. ఈసారి అయితే చాలా కృషితో చేస్తున్నామండి. థ్యాంక్ యూ జేసీఐ. నాగేశ్వరరావు, నేను ఏపీ ఎస్పీ 80 MBA తరపున. వైసీపీ పాలనతో విసుగు చెందిన వారంతా టీడీపీలోకి వస్తున్నారని మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. సోమవారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ సమక్షంలో విశాఖలో స్థిరపడిన రాజాం నియోజకవర్గానికి చెందిన 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని, ప్రతి నియోజకవర్గంలోని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, జగన్ రాజధాని పేరుతో నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే జగన్ ఇంట్లో పడుకుంటున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేస్తామని, వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆధినాయకత్వం ముందు ఉంటుందని చెప్పేసి భావించి ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కువ మంది స్థిరపడి ఉన్నారు. ఈరోజు మాకు రాజాం నియోజకవర్గం, రేగిడి మండలం నుంచి అనేక మంది వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ విశాఖపట్నం స్థిరపడ్డారో మా మాజీ మంత్రివర్యులు రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొండ్రు మురళి గారు నియోజకవర్గం సంబంధించినటువంటి వారు, ఈ నాయకులు ఇక్కడ ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు పార్టీ ఆది నాయకుడి యొక్క ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మురళీ గారి యొక్క ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విషయం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలి, మళ్ళీ అధికారానికి తెలుగుదేశం జనసేనను తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు. వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము మురళీ గారి తరఫున, పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ, రేపు మనం ఈ దుర్మార్గపు పాలనని ఏదైతే వైసీపీ పాలన ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనదాహం ఉందో, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానం ఉందో వాటిపైన పోరాటం చేసి 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన అధికారం తేడానికి కృషి చేయాలని మేము వారు కోరుతూ, మరి ఈరోజు వారికి మరొక మారు మేము స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి. ఏదైతే రాజధాని పేరుతో నాటకాలు ఆడాడో,
అది అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఆయన కోసం 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపయోగంగా ఈరోజు ఋషికొండని నాశనం చేసి ఆయన కోసం ప్యాలెస్లు కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే విశాఖపట్నం సంబంధించి ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదు సదా, ఉన్న ఐటీ పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఎత్తివేయడం జరిగింది. అలాగే మరి మేమందరం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక ప్రాణం, ఒక ఆత్మ. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటేషన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఒక్కరోజు కూడా మరి మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ పార్లమెంట్ని ఒక్కరోజు కూడా అడగలేదు, స్టాల్ చేయలేదు. ఈ అందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గుండెలన్నీ కూడా ఈరోజు చాలా చాలా బాధపడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మేమందరం కూడా విశాఖపట్నం మీద ఆధారపడతాం. అలాంటి విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేయడం, ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా హైదరాబాదు బెంగళూరు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా గమనం పెట్టుకొని 34 సీట్లు కూడా తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖలో నిర్వహించిన విజేఆర్ కిడ్స్ షోలో చిన్నారులు పాల్గొని సందడి చేశారు. కార్యక్రమ నిర్వాహకులు జ్యోతి కొత్తపల్లి ఆధ్వర్యంలో చేపట్టిన ఈవెంట్లో 200 మంది పిల్లలు పాల్గొన్నారు. అయితే ఈ కిడ్ షో విజయవంతం పూర్తయిన నేపథ్యంలో నగరంలోని హోటల్ మేఘాలయలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనీష్ వర్మ కిక్ బాక్సింగ్, కరాటీలో ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రేరేపించాలని తపనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మిసెస్ ఉత్తరాంధ్ర విన్నర్ భాగ్యలక్ష్మి పలువురు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసింది ఒకంత అయితే పేరెంట్స్ దానికి సపోర్ట్ చేసి ఈరోజు సక్సెస్ మీట్ కూడా ఇంత సక్సెస్గా జరిపించినందుకు ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఈవెంట్ అసలు ఆర్గనైజింగ్ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళ బాబు రంజీవు. తను ఈరోజు ఈ లోకంలో లేరు, అయినప్పటికీ కూడా తన రూపంలో వాళ్ళ మదర్ రూపంలో చాలామంది పిల్లలకి ఈరోజు ఒక ఉన్నత స్థాయిని అనేది ఇవ్వాలని జ్యోతి మ్యామ్ రూపంలోని చూపించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, మై సెల్ఫ్ స్వర్ణ. నేను ప్రీవియస్ అంటే ఈ ఈవెంట్ జరిగింది 1 month బ్యాక్, దట్ ఈస్ ఆన్ 7th ఈవెంట్ జరిగింది మేఘాలయలోని. అండ్ అదేవిధంగా చాలా సక్సెస్ అయింది కూడా. అదేవిధంగా ఈరోజు సక్సెస్ మీద తను ఏర్పరిచింది, అది కేవలం వాళ్ళ బాబు కోసమే. విజేఆర్ అనేది వాళ్ళ అబ్బాయి పేరండి, వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈవెంట్ జరిపించారు. సో ఆ ఈవెంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ అమ్మాయిల వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారండి. దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మేమందరం కూడా ఆ రోజు జ్యూరీగా వచ్చాము. సో ఆ ఈవెంట్ సక్సెస్ మీట్ ఈరోజు జరుగుతుంది కాబట్టి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జ్యోతికి చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ తను చేయాలి, ముందుకు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను త్రివేణి. నాకు జ్యోతి లాస్ట్ 7 years నుంచి తన కాన్సెంట్రేట్స్లో వర్క్ చేసేటప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉన్నది. తన కష్టం ఏంటి, తన బాబుని లాస్ అయిన తర్వాత తను చేసిన స్ట్రగల్ కానీ ఈ జర్నీ ఇంత స్టేజ్కి ఇప్పుడు రావడానికి తను పెట్టిన ఒకే ఒక్క రీజన్ తన పట్టుదల మాత్రమే. మొత్తం ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ స్టార్టింగ్లో ఇనిషియల్గా సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి అర్థం చేసి చెప్పి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఇప్పుడు ఇన్ని మంది పిల్లలకి తను ఒక వే చూపిస్తుంది, ఒక రైట్ పాత్ చూపిస్తుంది. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఓన్లీ స్టడీస్ అనే కాకుండా కంప్లీట్గా యాక్టివిటీస్ వాటి మీద కూడా చేయాలి అని. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ పేరెంట్స్కి ఇప్పుడు నిజంగా పేరెంట్స్ అలా ఉన్నారు కి ఎస్ మా పిల్లలకి ఏంటి సపోర్ట్ చేస్తే ఎలా మా పిల్లలు పైకి వస్తారు అనే ఆలోచన వాళ్ళకి ఉంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ యాక్చువల్లీ. అండ్ టు బీ ఫ్రాంక్ జ్యోతి, యాజ్ యూ సెడ్, పేరెంట్స్ నుంచే కాదు మా తరపు నుంచి బీయింగ్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్వేస్ దేర్, సపోర్ట్ యూ ఆల్ ద టైమ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఈవెంట్ మాకుంది, we are going to do painting competition. సో ఇంకా మోర్ టాలెంట్స్ మేము చూపిస్తూ ఉంటాం. ఇంకా మోర్ టాలెంట్స్ వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచే కాకుండా మాకు అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. సో ఇది రాను ఇలా స్టేట్ వైజే కాకుండా నేషనల్ వైడ్గా అయ్యేటట్టు అవ్వాలనే చెప్పేసి సక్సెస్ ఇంకా బోల్డ్ సక్సెస్ మీట్స్లో మేము చేయాలి, ఇంకా గ్రాండ్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అభిలాష్ అండి. సీఎం జగన్ చేపట్టిన సిద్ధం ఎన్నికల సభకు విశాఖ జిల్లాకు చెందిన ప్రజలను భయపెట్టి మరీ సభలకు తరలించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.
సోమవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న గోపీనాథ్ రెడ్డి 3,000 మంది వాలంటీర్లను బస్సులో తరలించారని అన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గొప్పలు చెప్పిన సీఎం జగన్ నేటికి దానిని అమలు చేయలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరోసారి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బస్సులన్నీ కూడా పల్లె వెలుగు బస్సులన్నీ సభ కోసం గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారని చెప్పి క్షమించాలి, జన సమీకరణ కాదు, వీళ్ళు జనాల్ని డబ్బులు ఇచ్చి క్వార్టర్ బాటిల్ ఇచ్చి ముఖ్యమంత్రి సభ కోసం సాక్షాత్తు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి నేతృత్వంలో 3,000 మంది వాలంటీర్ని ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క మనిషిని వాలంటీర్ ఇన్ఛార్జిని పెట్టి జనాల్ని తరలించి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం కానీ ఉత్తరాంధ్ర కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మాట్లాడతాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భంలో కేవలం సిద్ధం సభ ప్రతిపక్షాల నాయకుల్ని ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికే వేదికగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో చాలా నీచమైనటువంటి కుసంస్కారానికి జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనంగా అక్కడ తేటతెల్లం అయింది. దేనికి సిద్ధం అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సభలో మాట్లాడుతూ ఉన్నారు. మీ బాబాయ్ హత్యకి కారకులు ఎవరో చెప్పడానికి మీరు సిద్ధమా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. మీరు ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా నిరుద్యోగ యువతకి ఇచ్చారని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధమా మీరు అని అడుగుతున్నాం మేము. దేనికి సిద్ధం మీరు? విశాఖ నగరానికి మెట్రో ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగారా? కేంద్రం ఇచ్చినటువంటి రైల్వే జోన్కి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ రైల్వే జోన్ కోసం స్థలాన్ని కేటాయించి ఇవ్వగలిగాడు. ఆయన 64 టీఎంసీల నీరుకి ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పేరుతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ తండ్రి గారు చేసినటువంటి శ్రీకారం ఏదైతే చుట్టారో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఏపీ టెక్నాలజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నారు. గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టం హామీలు సాధించలేని పార్టీలుగా మిగిలిపోయాయన్నారు. ఈ 2 పార్టీల వల్ల అన్ని సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు 10 ఏళ్ల కాలంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రావాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యపడుతుందన్నారు. ప్రధాని మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఉల్లంఘించారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని, అలాగే సుజల స్రవంతి పూర్తి చేస్తామన్న మేనిఫెస్టోతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇవ్వాలనే అంశాన్ని పెడతా ఉన్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించిన నిర్ణయం మేనిఫెస్టోలో పెట్టబోతూ ఉన్నాం. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పోలవరం ప్రాజెక్టుని అంద్రీనివా గాలేరు నది ప్రాజెక్టుల్ని మరి ఉత్తరాంధ్ర జీవనాడి అనేటువంటి వంశధార ప్రాజెక్టు అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయాలనేటువంటి మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా సాధిస్తే దాదాపు ఈ రాష్ట్ర సంపద 25 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. స్పష్టంగా ఇంత కేటగారికలుగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు చెప్తా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు సంపద పెంచడం ఎలా పెంచాడో చెప్పడు. నువ్వు సంపద పెంచాలంటే ప్రత్యేక హోదా రావాలి, నువ్వు సంపద పెంచాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలి, నువ్వు సంపద పెరగాలంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, నువ్వు సంపద పెరగాలంటే ఉత్తరాంధ్ర సుజల పూర్తి అవ్వాలి, సంపద పెరగాలంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 75,000 కోట్ల రూపాయలు మనకు రావాలి. ఇవన్నీ కూడా తొంగలోకి తొక్కి కేవలం
ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే విధంగానే మీ తాలూకు హామీలు ఉంటాయి. ఆదాయాలు ఎక్కడ కూడా కనిపించవు. మేము ఏం చేసామంటే మేము ఆర్బీకేలు కట్టాం, సచివాలయాలు కట్టామని చెప్తారు తప్ప మరి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈవేళ మేము ఏమి ఇచ్చామంటే మేము ఏదో వాలంటీర్ ఉద్యోగులు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగులు ఇచ్చారంటారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేటటువంటి మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని కూడా ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా సాధిస్తామనేటువంటి నమ్మకం ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. అలాగే నిన్న కాక మొన్న భీముల్లో జరిగిన సభకి సిద్ధమైన పేరుతో కార్యకర్తలు సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏనాడైతే మరణించారో ఆ క్షణం నుంచి కూడా నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేసే కార్యకర్తలు కానీ, ప్రతి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే విగ్రహాలు పెట్టే కార్యకర్తల నాయకులు కానీ ఈవేళ నీ పక్కన ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎంత వేధించావు, వాళ్ళ మనసు ఎంత గాయపరిచావు. నువ్వు గెలిచింది వాళ్ళ రెక్కల కష్టం మీద. నేను ఐప్యాక్ వాళ్ళు గెలిచాను, కేసీఆర్ వాళ్ళు గెలిచాను, ఇలాంటి మాటలకి నువ్వు చెప్పే పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెక్కల కష్టం మీద గెలిచావు. విద్యుత్ వినియోగదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి పనిచేస్తుందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇతర డిస్కంల సంస్థల ప్రతినిధులతో కలిసి విద్యుత్ వినియోగదారులకు అందుతున్న సేవలు, నూతన ఛార్జీల పెంపు, డిస్కంలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గత ఏడాది ఆయా డిస్కంల పరిధిలో జరిగిన అభివృద్ధి నివేదికను కమిషన్ ముందు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వర్చువల్ విధానంలో పాల్గొని పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్, ఇమ్మడి, పలు జోన్ల అధికారులు పాల్గొన్నారు. ఈ సేల్స్ ద్వారా ఎల్టీ కేటగిరీలో 7,990 కోట్లు, హెచ్టీ కేటగిరీ దీని మొత్తం కలిపి 29,854 ఎంయూ సేల్స్ అండ్ 1,764 కోట్లకి అంచనా వేయడం జరిగింది. పెన్షన్ బాండ్లపై అదనపు ఖర్చు ఒక 533 కోట్లు. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 61 కోట్లు ఈ ఆవశ్యకతకి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో ఈ 21,000 కోట్లలో ప్రధానంగా 73% ఖర్చు విద్యుత్ కొనుగోలుకి అయ్యే ఖర్చు. అదే దాని తర్వాత పంపిణీ ఖర్చు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 13.5%, పీజీసీఎల్ అండ్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇంకో 2.9. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.